హైదరాబాద్ బాలాపూర్ వైఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద కొత్త రేషన్ కార్డుల పంపిణీలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముందే ఘర్షణకు దిగారు రెండు పార్టీల నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మహేశ్వరం నియోజకవర్గ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని బీఆర్ఎస్ నేతల ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాలాపూర్ వైఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద కొత్త రేషన్ కార్డుల పంపిణీలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, ఈరోజు బాలాపూర్ వైఎస్ఆర్ కన్వెన్షన్ లో జరిగినటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఉండగానే సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే పెద్ద ఎత్తున ఒకరినొకరు తీవ్ర దుర్భాషలాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడ ప్రోటోకాల్ పాటించట్లేదు. మరోవైపు కొత్త రేషన్ కార్డులు ప్రారంభించాము. గడిచిన 10 బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వలేదనే విధంగా ఇటు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే మండుకున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో ఇటు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. సో ఇరువురిని కూడా ఇటు పోలీసులు అయితే చెదరగొట్టినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా తోపులాట చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల్ని మహేశ్వరం పోలీసులు, బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది చెప్పొచ్చు. సో పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకున్నటువంటి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు ఏదైతే దుర్భాషలాడుకున్నారు. సో పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇరువురిని చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు మహేశ్వరం నియోజకవర్గంలో కానివ్వండి, ఇటు బాలాపూర్ లో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదు. సో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఇటు స్థానికంగా కౌన్సిలర్లకు కానివ్వండి, కార్పొరేటర్లకు కానివ్వండి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. మరోవైపు ఏదైతే ఇటు ఎమ్మెల్యే కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడినటువంటి నేపథ్యంలో సో ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా వారి మీద తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. సో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో సో ఇరువురిని కూడా పోలీసు అదే చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ నుమాన్.